హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుపతి ప్రసాదంపై ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదంపై వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. అవన్నీ వాస్తవాలు కావని, వాటిని భక్తులు ఎవరు నమ్మొద్దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రసాదంలో వాడే సేంద్రియ బియ్యాన్ని నిలిపివేశారని, వాటి స్థానంలో గతంలో వినియోగించే బియ్యాన్ని వాడుతున్నట్లు ఈ మేరకు టీటీడీ అధికారికంగా ప్రకటించినట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయి. దీంతోపాటు అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా తప్పని ఆలయ జేఈఓ శ్యామలారావు స్పష్టం చేశారు. ఇక ఈ విషయం గురించి అర్చక స్వాములు ఆలయ అధికారులతో సమావేశమయ్యారని, ఈ సందర్భంగా స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. అయితే కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉందని, టోకెన్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు.